హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరా మెలోడీ సింగిల్ సెకండ్ ఎపిసోడ్ అయితే కనుక చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో హీరో అండ్ టిఫిన్ అయితే కనుక డ్రింక్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. టిఫిన్ వచ్చేసి బాగా డ్రింక్ చేసేసరికి మన హీరో అనమాట టైకి ఫోన్ చేసి రమ్మని ఉంటాడు. టిఫిన్ అది కనుక టైతో కారులో అది కనుక పంపించేస్తుంటాడు. మన హీరో అనమాట వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్దామనేసి ఫోన్ తీసి చూసేసరికి ఫోన్ అయితే కనుక స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అనమాట. అయ్యో ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఇప్పుడు ఎలా అనేసి హీరో అనమాట హీరోయిన్ ఉన్న ప్లేస్కి అది కనుక ట్యాక్సీ పిలిచి అక్కడికి అయితే కనుక చాలా స్పీడ్గా వెళ్తాం. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అనమాట సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఇంకా మాల్ అయితే కానీ మేము మూసేస్తాం, మీరు వెళ్ళండి అని. కానీ హీరోయిన్ కూడా టైం చూసి ఉంటుంది. సో 12 కూడా అయిపోయి ఉంటుంది. ఇంకా రాలేదంటే అనేసి హీరోయిన్ అయితే కనుక ఇంటికి వచ్చేసి అనమాట హీరోయిన్ అయితే కనుక బాగా తిట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు రమ్మన్నాడు డిన్నర్ కోసం, నన్ను ఎందుకు ఇంత అలాగ వెయిట్ చేయించాడు, నాతో ఆడుకోవడమే తనకి బాగా సరదా అనేసి పప్పిని పిలిచానమాట. పప్పికి తన బాధ అంతా చెప్పుకుంటా ఇది కనుక దానికి ఫుడ్ పెడతా అనమాట. హీరోయిన్ అయితే కనుక బాగా తిట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో హీరో కూడా అనమాట తోలుతా వస్తూ ఉంటాడు. అదేంటి నువ్వు డ్రింక్ చేస్తావంటేని, అవును క్లయింట్స్ కొంచెం ఫోర్స్ చేసేసరికి కొంచెం తాగాననేసి హీరో చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, అది నువ్వు ఆల్కహాల్లో పడిపోయి నా విషయం మర్చిపోయావు, నీకు అంతగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే నువ్వు నీ క్లయింట్స్తోనే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు నువ్వు, అయినా సరే ఫోన్ చేద్దామన్నా సరే ఫోన్ అది కనుక స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదంటేని, ఫోన్ వచ్చేసి బ్యాటరీ అయిపోయినా అయినా సరే నువ్వేంటి నా సొంత పిల్లలలాగా దబాయిస్తున్నావు అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అది కనుక చాలా కోపంగా వాళ్ళ రింగ్ తీసేసి పాడేద్దాం అనుకుంటుంది. బట్ పాడలే కదా కనుక మళ్ళీ దాని చేతినే పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో లెగిసి అనమాట కిందకు వచ్చేసరికి హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట ఫ్రిడ్జ్లో ఏమున్నదో తిందామని చూసేసరికి నైట్ హీరోయిన్ వంట చేసింది ఫ్రిడ్జ్లో ఉంటుంది. అది చూసిన హీరో అనమాట ఇది నా కోసమే చేసినట్టుంది అనేసి మన హీరో అయితే కనుక దాన్ని చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ రావడంతో గుడ్ మార్నింగ్ అని చెప్తా ఉంటే హీరోయిన్ అంటది, ఇదిగో షెడ్యూల్, నేను కిచెన్ వాడినప్పుడు నువ్వు కిచెన్ వాడకూడదు, నేను లివింగ్ రూమ్ వాడినప్పుడు నువ్వు లివింగ్ రూమ్ వాడకూడదు, మన టైమింగ్స్ అన్ని నేను పర్ఫెక్ట్గా షెడ్యూల్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఎదురు పడకూడదు, ఏమైనా నీకు కావాల్సితే కనుక నాకు మెసేజ్ చేయనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అంటాడు, అదేంటి మన ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎదురు పడతాం కదా, అయినా సరే ఎందుకు ఇదంతా అంటే మనం వచ్చేసి కాంట్రాక్ట్ కబుల్ కాబట్టి ఇలాగే ఉండాలనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అయితే కనుక ఇది నా ఇల్లు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. హీరో అనమాట హీరోయిన్ చేసిన ఫుడ్ అయితే కనుక సిగ్గు లేకుండా తినేస్తూ ఉంటాడు అనమాట, మైక్రోవేవ్లో పెట్టుకొని వేడి చేసుకుంటా. అయినా సరే వంట బాగా చేస్తుంది పిచ్చి పిల్ల అనేసి అనుకుంటా ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక ఒక ఎగ్జిబిషన్కి వచ్చి ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి మన హ్యుంగ్షు కూడా వచ్చి ఉంటాడు. తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ది సీడీ తెప్పించుకుంటాడు అనమాట. సో అక్కడ ఉన్న అమ్మాయి ఏంటిది, సరే సరే మీరు అడిగినట్టునే తెప్పించాము, అక్కడ ఉంది తీసుకోండి అనగానే హ్యుంగ్షు కూడా వెళ్ళి తీసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట సేమ్ అదే క్యాసెట్ తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఒకేసారి పట్టుకుంటారనమాట. హ్యుంగ్షు అనమాట హీరోయిన్ చూసి, ఏంటి నీకు నిక్ అంటే ఇష్టం అంటేని, అవునా అయింది సాంగ్స్ ఏంటి కానీ నాకు చాలా ఇష్టమైంది, వచ్చేసి ఫస్ట్ టైం రిలీజ్ అయిన క్యాసెట్ కదా ఇది, అందుకోసమే నేను తీసుకుందాం అనుకున్నాను అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హ్యుంగ్షు అంటాడు, సరే రా అయితే విందాం అనేసి వాళ్ళది కనుక సీడీని ప్లే చేస్తాం, మ్యూజిక్ వింటూ ఉంటారు. హీరోయిన్ వింటూ ఉంటే మన హ్యుంగ్షు అయితే కనుక చూస్తూ ఉంటాడు అనమాట. అది గమనించిన హీరోయిన్ అది కనుక హ్యుంగ్షుని కూడా వినమనేసి తనకి హెడ్ ఫోన్స్ పెడతా ఉంటుంది అనమాట. హ్యుంగ్షు కూడా వింటూ ఉంటే హీరోయిన్ అంటే ఎలా ఉంది బాగుందా అంటేని, హా అనేసి హ్యుంగ్షు అంటూ ఉంటాడు. సో హ్యుంగ్షు చెప్తా ఉంటాడు, నాకు వచ్చేసి నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇష్టం అనేసి హ్యుంగ్షు చెప్తా ఉంటాడు. సో అక్కడ ఉన్న అమ్మాయి అనమాట ఆల్రెడీ ఈ సీడీని వేరే వాళ్ళు తీసుకున్నారనేసి చెప్తా ఉంటుంది హీరోయిన్ తోటి. అప్పుడు హ్యుంగ్షు అంటాడు, అది తీసుకున్నది నేనే కదా, నేనే అమ్మాయికి ఇస్తాను, మనీ కూడా నేనే పే చేస్తాను అనేసి హ్యుంగ్షు అంటా ఉంటే హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ అని చెప్పి, సరే అయితే నీకు నేను లంచ్ ఇప్పిస్తారా అనేసి హీరోయిన్ హ్యుంగ్షుని తీసుకుని రెస్టారెంట్కి వస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరే ఇది కనుక రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సేమ్ రెస్టారెంట్లో మన హీరో కూడా అనమాట మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. సో హీరోయిన్ని అండ్ హ్యుంగ్షుని చూసనమాట హీరోకి చాలా జల్సీగా అనిపించి వెంటనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. హ్యుంగ్షుతో అయితే కనుక హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. హీరో వచ్చి, వావ్ సర్ప్రైజ్, ఇక్కడికి మీరిద్దరు వచ్చారా అనేసి హీరోయిన్ చెయ్యనమాట. హనీ ఏం చేస్తున్నావు అనేసి హీరో పట్టుకుంటా ఉంటే హ్యుంగ్షు అంటాడు, లాస్ట్ టైం నీతో నేను సరిగ్గా మాట్లాడకపోయాను అనేసి షేక్ అండ్ ఇస్తూ ఉంటాడు. హీరో అనమాట హీరోయిన్ చెయ్యి వేరే చేయితో పట్టుకొని హ్యుంగ్షుకి అన్న ఇంకొక చెయ్యితో షేక్ అండ్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అవును మీరు ఆర్డర్ వెళ్ళినట్టున్నారు కదా, ఈ రెస్టారెంట్ మందే ఇవ్వండి అనేసి హీరోయిన్కి సంబంధించిన ఆర్డర్స్ కూడా మన హీరోయే చెప్తా ఉంటాడు అనమాట ఐటమ్స్ అని. ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ చెప్తా ఉండేసరికి హ్యుంగ్షు మరి నీకేం కావాలంటే, నేను స్వీట్ ఎక్కువగా తిన్నాను, నేను డైట్లో ఉన్నా అనేసి హ్యుంగ్షు అంటూ ఉంటాడు. అవునా నా వైఫ్ ఎక్కువగా స్వీట్ తింటుంది, అందుకోసమే నేను స్వీట్ ఆర్డర్ చేస్తాను అనేసి మన హీరో అంటూ ఉంటే హీరోయిన్ చెయ్యేది కనుక లాగేసుకుంటుంది అనమాట. హీరోయిన్ అనమాట హ్యుంగ్షు తోటి, నువ్వు లాస్ట్ టైం ఫస్ట్ స్టాప్లో ఒక అబ్బాయిని సేవ్ చేస్తావు కదా, నువ్వు చాలా గ్రేట్, అప్పుడే కనుక నేను అది హార్ట్ అటాక్ అనుకున్నాను తెలుసా అంటే దానికి హ్యుంగ్షు అంటాడు, అది హార్ట్ అటాక్ కాదు ఎమర్జెన్సీ కేసు కదా, అందుకే అప్పుడు నేను అలా చేశాను, అది హాస్పిటల్ అది కనుక ట్యూబ్తో చేయాల్సి వస్తుంది అంటే దానికి హీరో కూడా అనమాట ప్రాసెస్ చెప్తా ఉంటే హీరోయిన్ అంటే ఏంటి ఈ విషయం నీకు
నీకు తెలుసా అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే అప్పుడు యుంషు అంటాడు, నీకు ఈ విషయం తెలుసా, జియ్యి వచ్చేసి యాక్టింగ్కి ముందు తను డాక్టర్ చదివాడు అనేసి యుంషు చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట ఇంప్రెస్ అవుతుంది అనమాట. సో అక్కడికి ఒక ఫ్యాన్ వచ్చి అనమాట హీరోతో ఆటోగ్రాఫ్ తీసుకొని యుంషుని అది కనుక హ్యాండ్సమ్గా ఉన్నామనేసి పొగుడు ఉంటుంది. ఇంకా హీరో కోపం వచ్చేసి నేను వాష్రూమ్కి వస్తా అనేసి వాష్రూమ్లోకి వచ్చి ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా, నా ఆటోగ్రాఫ్ తీసుకుని అయినా సరే వాడిని ఎందుకు పొగడాలి, వాడు వచ్చేసి ఏం అందంగా ఉంటాడు, నేనే కదా హ్యాండ్సమ్గా ఉంటాను అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ అది కనుక యుంషు తోటి మంచిగా మాట్లాడుతూ ఉంటే ఈ లోపల హీరో వచ్చనమాట, అయ్యో చాలా పెద్ద విషయం జరిగిపోయిందంటే ఏం జరిగింది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే మా నాన్నమ్మకి ఒంట్లో బాగోలేదంటే అవునా నాన్నమ్మ గారికి ఏమైంది అనేసి యుంషు అడుగుతూ ఉంటే హీరో అంటాడు, ఏమీ లేదులే నేను టీరు ఇప్పుడు వెళ్తున్నాము మా నాన్నమ్మని చూడాలనేసి హీరోయిన్ తీసుకుని హీరో వెళ్ళిపోయేసరికి యుంషు అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నాన్నమ్మ గారిని చూపిస్తూ ఉంటారు. ఆవిడైతే కనుక ఫుల్గా కోల్డ్ చేస్తానమాట, బాగా తుమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అంటది, అమ్మమ్మ గారి హెల్త్ బాగానే ఉంటుంది కదా, ఇప్పుడు ఏమైంది ఆవిడకి అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. హీరో అంటాడు, ఈ విషయం వదిలే కానీ ఫస్ట్ నువ్వు యుంషుకి నీకు పరిచయం ఎలా ఉంది అనేసి హీరో అడుగుతూ ఉంటే 2-3 సార్లు కలిసాం మేము అనుకోకుండా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి 2-3 సార్లు కలిస్తేనే నువ్వు తనతోటి లంచ్కి వచ్చేసావా అనేసి హీరో అడుగుంటాడు. అదేంటి 2-3 సార్లే కదా మనం కలిసాం, అయినా సరే మనం పెళ్లి చేసుకోలేదు అనేసి హీరోయిన్ అంటా ఉంటే అది వేరు ఇది వేరు అంటే ఏం వేరు, రెండు ఒకటే కదా అంటే ఇంకా హీరోకి ఇంకేం చెప్పాలో అర్థం కాదు. ఇదే టైంలో టై ఫోన్ చేశానమాట, టిఫిన్ నేను పిలుస్తుంది అనేసి హీరోకి చెప్తా ఉంటే హీరో మాత్రం అయ్యో నానమ్మ నీకు అస్సలు బాగోలేదా, సరే సరే అయితే నేను టీరో వచ్చేస్తున్నాము, నువ్వేం కంగారు పడుకో, లవ్ యూ నానమ్మ, నేను వచ్చేస్తున్నాను కదా నువ్వేం ఫీల్ అవ్వకు అనేసి టైతో అంటా ఉంటే టై అంటాడు, ఏం మాట్లాడుతున్నావు జియ్యి నువ్వు అనేసి ఫోన్ పెట్టేస్తుంటాడు. అంటది జియ్యి వస్తున్నాడా అనేసి అంటే ఏమో తను ఏం మాట్లాడారో నాకు ఏం అర్థం కాలేదు కానీ లాస్ట్లో నాకు లవ్ యూ చెప్పాడంటే ఏంటి లవ్ యూ చెప్పాడా నీకు అనేసి టిఫిన్ నేను అవుతా ఉంటుంది. హీరోయిన్ అనమాట. హీరో అంటాడు మనం ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్దామంటే ఏంటి నాన్నమ్మ గారికి ఏమో ఒంట్లో పోకపోతే నువ్వు వచ్చేసి ఇప్పుడు తిందామంటావా, ఫస్ట్ నాడు ఇంటికి వెళ్దామనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో కూడా ఇంకేం చేయలేక అనమాట నాన్నమ్మ గారి దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో నాన్నమ్మ గారు వాళ్ళని చూపిస్తూ ఉంటారు. నాన్నమ్మ గారికి ఫుల్గా కోల్డ్ చేసేసరికి వాళ్ళ కోడలు ఇది కనుక మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో అండ్ హీరోయిన్ కూడా వచ్చి ఉంటారు. హీరోయిన్ అనమాట అయ్యో అమ్మమ్మ నీకు బాగానే ఉంటుంది కదా, ఉన్నట్టుండి అసలు నీకు ఏమైంది, ఎందుకు బాగోలేదు అనేసి అడుగుతూ ఉంటే ఆవిడంటది అదేంటి నాకేం బాగోపోవడం అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. హీరో అనమాట అయ్యో నానమ్మ నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదరా, అయితే మనం హాస్పిటల్కి వెళ్దాం అనేసి మన హీరో కూడా అడవిడి చేసేస్తూ ఉంటాడు. నానమ్మ గారికి ఏమీ అర్థం కాదు, ఆవిడది కనుక దొగ్గుతుంది. అది చూసిన హీరోయిన్ అనమాట అమ్మమ్మ నీకు హెల్త్ బాగోలేదు అసలు నీకేమైంది అనేసి హీరోయిన్ ఏడ్ చేస్తూ ఉంటుంది. మన హీరో కూడా అనమాట తన తప్పు తెలియకూడదు అనేసి నానమ్మ గారిని అయ్యో నానమ్మ రా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా అనేసి అంటూ ఉంటే ఈ లోపల హీరో వాళ్ళ మదర్ వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అడుగుంటుంది. హీరోయిన్ అది కనుక అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోలేదంట కదా అనేసి పాపం చిన్న పిల్లల మాదిరిగా ఏడ్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిది కనుక నాన్నమ్మకి ఏమీ అవ్వలేదు బాగానే ఉన్నారు హెల్తీగానే ఉన్నారు ఆవిడ కోల్డ్ చేసింది అంతే అనేసి అంటూ ఉంటే హీరో అంటాడు సరేలే టీర్ అయ్యాడో ఒక నేనే అబద్ధం చెప్పాను నాన్నకు ఒంట్లో పోలేదనేసి నిజం ఒప్పుకొని ఉంటాడు. సో అక్కడి నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటే జియ్యి వాళ్ళ అమ్మాయి ఇది కనుక తిడతా ఉంటుంది. రే జియ్యి ఇంకెప్పుడు కనుక అటువంటి అబద్ధాలు ఆడుకో, ఎందుకంటే ఇప్పుడు టీర్ ఎంతలా ఏడుస్తుందో వాళ్ళ అమ్మమ్మ కోసం అంటేని హీరో అనమాట సరే సరే తప్పు నాదే సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో జియ్యి వాళ్ళ అమ్మాయి ఇది కనుక సరేనమ్మ వాడు వచ్చేసి అలాగే సరదాగా ఉంటాడు, వాడు మాటలు ఏం పట్టించుకోకు, సర్లే కానీ వాడు ఎంత అలరి చేసినా కానీ ప్లీజ్ నువ్వు అడ్జస్ట్ అవ్వు ఓకేనా, నీకు పేరెంట్స్ లేరు కాబట్టి నీకు ఎప్పుడైనా ఏదైనా బాధ వస్తే కనుక అది నాతో షేర్ చేసుకో, జియ్యి వాళ్ళు వచ్చినా కానీ నాతో షేర్ చేసుకో ఓకేనా అనేసి ఆవిడ చెప్పేసి అక్కడి నుంచి హీరోయిన్ పంపించుంటుంది. నెక్స్ట్ సీన్లో లీని చూపిస్తూ ఉంటారు. తను అది కనుక టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టి అక్కడ ఒక అంబ్రెల్లా ఉంటుంది కనుక దాన్ని ఇది కనుక పైకి పెడదాం అనుకుంటాడు. బట్ అనుకోకుండా కింద పడిపోయి ఉంటాడు అనమాట. అయ్యో పైకి లేద్దామనే టైంలో అక్కడికి అది కనుక టిఫిన్ వచ్చి ఉంటుంది. టిఫిన్ అయితే కనుక మన లిన్ అలా చూస్తూ ఉంటుంది. టిఫిన్ కూడా అనమాట షేక్ అండ్ ఇస్తున్నట్టుగా చెయ్యిచ్చుంటుంది. అది చూస్తున్నా మన లిన్ అది కనుక అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల టిఫిన్ అయితే కనుక పైకి లాగరా అనేసి తన షర్ట్ ఇచ్చుకుని పైకి లాగా ఉంటుంది. టిఫిన్ అంటే చిన్నపిల్లలకి పెళ్ళని అవసరం అంటే ఎవరు చిన్నపిల్లలు, నేనేం చిన్నపిల్లని కాదంటే మరి ఒక గొడుగు కూడా ఎత్తలేకపోతున్నావు కదా నువ్వు అనేసి టిఫిన్ అంటూ ఉంటుంది. ఇదిగోండి మీ బ్రేక్ఫాస్ట్ అని అంటే ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నావు, నేనైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయనంటే అయ్యో బ్రేక్ఫాస్ట్ చేయరా అది హెల్త్కి మంచిది కాదు, రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చూడు నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసాను, సరేలే కానీ నా మిగిలిన డబ్బులు నాకు ఇచ్చి అనేసి తను అని ఉంటుంది. బట్ మన లిన్ అది కనుక బ్రేక్ఫాస్ట్ ఇచ్చుంటాడు. నేను డబ్బులు ఇమ్మన్నాను కదా, డబ్బులు ఇవి నాకు బ్రేక్ఫాస్ట్ వద్దంటేని చూడు నీ హెల్త్ నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి నేనైతే కనుక నేను డబ్బులు ఏమైనా ఓన్లీ బ్రేక్ఫాస్టే పంపిస్తాను రోజు అనేసి తను చెప్తా ఉంటాడు. ఏ సిస్టర్ అలా తన్నుకు నా వ్యాన్ అనేసి అంటే ఎవరు సిస్టర్ నీకు ఎవరు సిస్టర్ అనేసి తను అంటూ ఉంటుంది. సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా చేస్తే తన ఇది కనుక అవుట్ఫిట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. హీరోకి మంగేనమాట అవుట్ఫిట్స్ మేనేజరు. సో అందుకోసం తనే అన్ని ఇస్తూ ఉంటుంది హీరోకి. హీరో సెలెక్ట్ చేసుకునే టైంలో అక్కడికి
అక్కడికి ఒక అమ్మాయి వచ్చనమాట డెలివరీ ఇస్తూ ఉంటుంది ఐటమ్స్ అన్నీ. తనైతే కనుక మాస్క్ పెట్టుకుని ఉండే. ఆ అమ్మాయి ఎవరో కాదు మన హీరోయినే. సో హీరో కూడా అనమాట హీరోయిన్ గుర్తుపట్టు అనమాట. అక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అయితే కనుక ఫాలో అవ్వి ఏ టీరా టీరా అనేసి అరుస్తా అనమాట హీరోయిన్ చేపట్టుకొని. అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అంటేని వీళ్ళు ఆర్డర్ చేశారు డిషెస్ అందుకోసం ఇక్కడ తీసుకొచ్చానంటేని నువ్వు నన్ను అందరి ముందు సిగ్గుపడేలా చేస్తావేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది అదేంటి నేను బ్రతకడం కోసం జాబ్ చేస్తున్నాను, మీరు ఆర్డర్స్ ఇచ్చారు మీకు డెలివరీ చేశాను అందుకోసమే నేను మనీ కోసం అంటే నువ్వు వచ్చేసి జీఏ వైఫ్వి నువ్వు పని చేయవలసిన అవసరం ఏముంది చెప్పంటేని దానికి హీరోయిన్ అంటది చూడు నేను నీ వైఫ్ని అయినా సరే నా కాళ్ళ మీద నేను నిలబడాలి కాబట్టి నా కోసం నేను సంపాదించుకోవాలి అనేసి అయినా సరే నార్మల్ పీపుల్స్ ఎలా లైఫ్ లీడ్ చేయాలో నీకేం తెలుసు నువ్వు సెలబ్రిటీ కదా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో వీళ్ళిద్దరిని అది కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరోని తిట్టుకుంటూ ఉంటుంది దారిలోని. అక్కడ చూసిన వాళ్ళందరూ హీరో వాళ్ళ దగ్గరికి వచ్చనమాట. ఇప్పుడు వచ్చిన అమ్మాయి డెలివరీ గర్ల్ ఎవరో కాదు జీఈ వాళ్ళ వైఫ్ అనేసి హీరో ముందే చెప్పుకుంటూ ఉంటారు. హీరోకి చాలా గిల్టీగా అనిపించుంటుంది. సర్లే కానీ ఇప్పుడు వచ్చిన డిషెస్ ఇలా తీసుకుంటారా స్నాక్స్ అనేసి టైతో తెప్పించుకొని అనమాట. అక్కడ షాప్ పేరు ఉంటే ఆ షాప్ని ఇది కనుక చూసి హీరో ఇది కనుక హీరోయిన్ షాప్కి వస్తూ ఉంటాడు. హీరోయిన్ ఇది కనుక పిల్లలతో ఆడుకుంటూ ఉండే టైంలో హీరో రావడం చూసి అదేంటి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి హీరోని తిడతా ఉంటుంది. హీరో అనమాట నువ్వే కదా నార్మల్ పీపుల్స్ లీడ్ చేసే లైఫ్ నాకు తెలియదు అన్నావు కదా అందుకోసమే నార్మల్ పీపుల్స్ ఎలా లీడ్ చేస్తారో లైఫ్ అని తెలుసుకుందాం అనేసి వచ్చాను. నా నెక్స్ట్ ఫిలిం కూడా నేను ఒక నార్మల్ పర్సన్ లాగా యాక్ట్ చేయాలి అందుకోసం అనేసి హీరో చెప్పుంటాడు. ఓ అందుకోసమే సరే అయితే ఉండు అనేసి ఒక యాప్రోన్ తెచ్చి హీరోకి కనుక కడతా ఉంటుంది. కట్టేసి ఇప్పుడు ఒక నార్మల్ పీపుల్ లాగా నువ్వు కూడా వర్క్ చేయనేసి హీరోని పంపించి ఉంటుంది అనమాట. హీరో అంటే నేను ఎప్పుడు ఇటువంటి వర్క్ చేయలేదు అంటే నువ్వే కదా నేర్చుకుంటానన్నావు చూస్తే నేర్చుకోవడానికి ఏమీ రాదు చేస్తేనే వస్తుంది అనేసి పిల్లలకి ఇచ్చిస్తుంటుంది అనమాట హీరోని. పాపం హీరో అయితే కనుక పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటాడు. ఒకడేమో అది కావాలంటాడు ఒకడేమో ఇది కావాలంటాడు. సో ఇదంతా ఇది కనుక హీరోయిన్ చూస్తా అనమాట నవ్వుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ఒక డ్రీమ్ కంటది అనమాట ఆ పిల్లలందరితో మన హీరో అయితే కనుక చాలా మంచిగా కనుక టైం స్పెండ్ చేస్తున్నట్టుగా వాళ్ళని చాలా బాగా చూసుకున్నట్టుగా మన హీరోయిన్ డ్రీమ్ కని ఉంటుంది. బట్ రియాలిటీలో అయితే కనుక హీరో పిల్లలతో అస్సలకి అడ్జస్ట్ కాలేకపోతాడు అనమాట. ఒకడేమో ఏడుస్తా అయ్యో అంకుల్ నా ఐస్ క్రీమ్ కరిగిపోయింది అనేసి ఏడుస్తూ ఉంటే ఇంకొకలేమో నా బొమ్మ ఇరిగిపోయింది అనేసి ఏడుస్తూ ఉంటే అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి హీరో అది కనుక తల పట్టుకొని ఏ టీరా నాకు వచ్చి హెల్ప్ చేయనేసి హీరోయిన్ పిలుచుంటాడు. సో హీరోయిన్ కూడా అనమాట పిల్లల దగ్గరకు వచ్చి సరే సరే అయితే మీకోసం నేను కొత్త కొనిసిస్తాను కదా నీకు ఐస్ క్రీమ్ నీకు టాయ్ కూడా కొనిసిస్తాను సరే ఫస్ట్ మనం ఆడుకుందామా అనేసి పిల్లలందరితో ఇది కనుక ఆటలాడుతూ ఉంటారనమాట. సో హీరో కూడా అనమాట వీళ్ళతో అడ్జస్ట్ అయిపోయి ఉంటాడు. హీరోయిన్తో పాటు పిల్లలతో ఇది కనుక ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఆడుకునే టైంలో హీరోయిన్ వచ్చేసి హీరో మీద పడిపోయి ఉంటుంది. సో ఒకరికొకరు అయితే కనుక షాకింగ్ అలా చూసుకుంటూ ఉంటారా. మన హీరోయిన్ అనమాట హీరోయిన్ అలా చూసి ఒక్కసారికి హీరోని వదిలేసి ఉంటుంది. సో ఇద్దరు సిగ్గుపడతా ఉండేసరికి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా హీరో అనమాట వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఒక చిన్న పిల్లోడు పక్కన. ఇంకొకడు వచ్చి అనమాట చిన్నోడు అదేంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ పట్టుకున్నావు అంటే ఏంటి ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ రా అంటే అంగో టీ రా అనేసి చెప్పుంటాడు వాడు. తను వచ్చేసి నా పిల్లని రా అనేసి మన హీరో అని అంటాడు. ఏం కాదు తను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ తన కోసమే నేను రోజు ఇక్కడికి వచ్చి ఈ స్నాక్స్ తింటున్నానంటే ఒరే తను నేను పెళ్లి చేసుకున్నాను రా తను వచ్చేసి నా పిల్లని రా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఆ చిన్నోడు అనమాట అస్సలకి విండు అనమాట. ఇంకా హీరో అనమాట వాళ్ళ పెళ్లి ఫోటోలన్నీ చూపించి చూసావా నేను తను పెళ్లి చేసుకున్నాను తను వచ్చేసి నా వైఫ్ రా అనేసి అంటూ ఉంటే ఇంకా పిల్లోడు అనమాట బాగా ఏడుస్తూ ఉంటాడు. నువ్వెందుకు తను పెళ్లి చేసుకున్నావు అనేసి ఏడుస్తూ ఉంటే ఇంకా హీరోకి ఏం చేయాలి అర్థం కాదు. హీరోయిన్ అనమాట ఏ జీఏ పిల్లల్ని ఎందుకు ఏడిపిస్తావు అనేసి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. నేనేం చేశాను అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సరే 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 ఊరిక అయితే నువ్వు టీరాని తీసుకోలే పర్వాలేదు అనేసి మన హీరో అని ఉంటాడు. ఆ పిల్లడు నవ్వుకుంటూ ఉంటాడు. వామ్మో నాకు ఎంత కష్టం వచ్చింది అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లింగిని చూపిస్తూ ఉంటారు. లింగ్ అయితే కనుక మంగ దగ్గరకు వచ్చి ఉంటాడు. మంగ వచ్చేసి కాస్ట్యూమ్ డిజైన్ కదా నాకు కొన్ని డ్రెస్సెస్ కావాలనేసి వచ్చి ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అనమాట. బయటకు కూడా వచ్చి ఉంటారు. లింగ్ అడుగుతూ ఉంటాడు సో నీకు వచ్చేసి జీఈ బాగా తెలుసా అంటేని తెలుసు నాకు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసే పెరిగాము చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది అనేసి తను చెప్తా ఉంటుంది. తినంటాడు ఓ అవునా అనేసి అంటూ ఉంటే మరి నీకు జీఈకి ఎటువంటి రిలేషన్ ఉందో చెప్పు అనగానే దానికి లింగ్ అయితే కనుక అలా చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే లింగ్కి మన హీరో అయితే కనుక అస్సలకి ఇష్టం ఉండడు అనమాట. అందుకోసం మంగతో పరిచయం పెంచుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో టిఫిన్ చూపిస్తూ ఉంటారు. టిఫిన్ చేతిలో చాలా ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ ఏంటంటే మన హీరో అండ్ హీరోయిన్ పిల్లలతో ఆడుకుంటారు కదా ఆ ఫొటోస్ అనమాట. టైన్ అయితే కనుక టిఫిన్ తిడతా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడికి నా పర్మిషన్ లేకుండా జీఏ ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా నువ్వేం చేస్తున్నావు నువ్వు తను చూసుకోవాలి కదా అనేసి బాగా తిడతా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయను అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే టిఫిన్ అలా నుంచి ఉంటుంది. లోపల తనకి అది ఇంకా స్టమక్లో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.